హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. చాలామంది స్టూడెంట్స్ ఏమడుగుతున్నారంటే, అన్న నీట్లో బార్డర్ మార్క్స్తో మాకు ఒకవేళ ఎంబీబీఎస్ సీట్ మిస్ అయితే సో మేము ఇంకా ఆ మార్క్స్తో ఏ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో మీకు నీట్ మార్క్స్ని బేస్ చేసుకొని సో ఎంబీబీఎస్ కోర్స్లో సీట్ తీసుకోవచ్చు, అలాగే బీడీఎస్ సీట్స్ తీసుకోవచ్చు, అలాగే ఆయుష్కి సంబంధించిన సీట్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? హోమియోపతి, ఆయుర్వేదిక్ ఇలాంటి వాటిలో అయితే ఇవన్నీ మీకు తెలిసినవే. కానీ నీట్ మార్క్స్ని బేస్ చేసుకొని మీరు వెటర్నరీ కాలేజ్లో కూడా జాయిన్ అవ్వచ్చు, వెటర్నరీ సీట్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, అన్న మనకి సో ఎంసెట్ ద్వారా అదే ఈఏపీ సెట్ ద్వారా కదా మనకి వెటర్నరీ సీట్స్ని ఫిల్ చేసేది, మరి నీట్ మార్క్స్ని బేస్ చేసుకుని వెటర్నరీ సీట్ ఎలా ఇస్తారు అని మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు. మనకి సో స్టేట్లో ఉన్న 85% ఆఫ్ ద సీట్స్కి ఎంసెట్ ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు సీట్ ఇస్తారు, వెటర్నరీ సీట్ ఇస్తారు. సో 85%కి ఎంసెట్ ర్యాంక్ ద్వారా రిమైనింగ్ 15% ఉంటుంది కదా, ఈ 15% ఆఫ్ ద సీట్స్కి మనకి ఆల్ ఇండియా వైడ్గా వెటర్నరీ కాలేజెస్ ఉంటాయి కదా, రికగ్నైజ్డ్ వెటర్నరీ కాలేజెస్. త్రూఅవుట్ ఆల్ ఇండియా వైడ్గా ఎన్ని వెటర్నరీ కాలేజెస్ అయితే ఉన్నాయో ఆ కాలేజెస్ అన్నిటిలో 15% ఆఫ్ ద సీట్స్కి ఆల్ ఇండియా వెటర్నరీ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ఆల్ ఇండియా వెటర్నరీ కౌన్సిలింగ్ అనేది త్రూ మీకు నీట్ మార్క్స్ ద్వారా ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. మీ యొక్క నీట్ మార్క్స్ని, మీ యొక్క నీట్ ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు వెటర్నరీ కాలేజెస్లో సీట్ ఇస్తారు. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు సో ఈ వెటర్నరీ ఆల్ ఇండియా వెటర్నరీ కౌన్సిలింగ్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంతవరకు వచ్చింది, మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో వెటర్నరీ సీట్ వస్తుంది, అలాగే కాలేజెస్ ఏ ఉంటాయి, ఎన్ని సీట్స్ ఉంటాయి, సో వెబ్సైట్ ఏంటి, సో ఎప్పుడు ఈ నోటిఫికేషన్ పడుతుంది, వీటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. సో మీకు ఈ ఆల్ ఇండియా వెటర్నరీ కౌన్సిలింగ్ గురించి టోటల్గా అర్థమైపోతుంది. అలాగే నా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఈ బీడీఎస్, అలాగే హోమియోపతి, ఆయుష్ కోర్సెస్ గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఎన్ని మార్క్స్ ఉండాలి మన ఏపీ అండ్ తెలంగాణలో మీకు సీట్ రావాలి అంటే, సో వీటన్నిటికి సంబంధించి నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో అయితే మీకు వెటర్నరీ ఆల్ ఇండియా వెటర్నరీ కౌన్సిలింగ్ గురించి ఇన్ డీటెయిల్డ్గా చెప్తాను. సో ఈ వీడియోని చూసేయండి. మనం ఈ ఆల్ ఇండియా వెటర్నరీ కౌన్సిలింగ్ని ఏమంటామంటే వీసీఐ కౌన్సిలింగ్ అంటాం. ఓకేనా? వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, సో వీళ్ళు మనకి ఈ ఆల్ ఇండియా వెటర్నరీ కౌన్సిలింగ్ని కండక్ట్ చేస్తారు. సో దీన్ని మనం వీసీఐ కౌన్సిలింగ్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కౌన్సిలింగ్ అంతా మనకి ఆన్లైన్లోనే ఉంటుంది. సో మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. మీకు సీట్ వచ్చిన తర్వాత కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఏ వెబ్సైట్లో ఈ కౌన్సిలింగ్ ఉంటుందంటే www.vci.admissions.nic.in. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్లో మనకి టోటల్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో ఈ వెబ్సైట్ని గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇండియాలో త్రూఅవుట్ ఇండియాలో 15% ఆఫ్ ద వెటర్నరీ సీట్స్కి ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది. అది ఎయిదర్ గవర్నమెంట్ అయినా అయి ఉండొచ్చు, ప్రైవేట్ కాలేజెస్లో కూడా అయి ఉండొచ్చు. సో ఎందుకంటే వీళ్ళు ఏదైతే వీసీఐ ద్వారా రికగ్నైజ్డ్ అయ్యి కాలేజెస్ ఉంటాయో, సో ఆ ప్రైవేట్ కాలేజెస్ కూడా రికగ్నైజ్డ్ ప్రైవేట్ కాలేజెస్ అయితేనే ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఓకేనా? కాబట్టి మీరు ఈ కౌన్సిలింగ్ ద్వారా వెటర్నరీ సీట్ తెచ్చుకుంటే సో మీరు ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆ కాలేజ్కి రికగ్నిషన్ ఉందా లేదా అనేది మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రికగ్నిషన్ ఉన్న కాలేజెస్కి మాత్రమే ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో బోత్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ రెండు పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ సో మీరు చూస్తున్నారు కదా, వెటర్నరీ కోర్స్ అనేది మీకు 5.5 years డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే టోటల్గా 744 సీట్స్కి ఆల్ ఇండియా వెటర్నరీ కౌన్సిలింగ్ అయితే జరిగింది. సో ఇది లాస్ట్ ఇయర్ డేటా. సో మీకు ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఇచ్చారు, ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఇది చూసుకోండి. సో మీరు చూస్తున్నారు కదా, దీని యొక్క మీకు దేన్ని బేస్ చేసుకొని సీట్ ఇస్తారంటే నీట్ మార్క్స్ని బేస్ చేసుకొని, ఇది నేను ప్రీవియస్ది మీకు చూపిస్తున్నాను. నీట్ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు అడ్మిషన్ అనేది ఉంటుంది. టోటల్గా మనకి ఈ వెటర్నరీ ఆల్ ఇండియా వెటర్నరీ కౌన్సిలింగ్లో 4 రౌండ్స్ అనేవి ఉంటాయి. రౌండ్ 1, రౌండ్ 2, మాపప్ రౌండ్, అలాగే స్ట్రే వేకెన్సీ రౌండ్ అని 4 రౌండ్స్ ఉంటాయి. సో మనం కాలేజెస్ కనుక చూస్తే సో ఆంధ్రప్రదేశ్లో మనకి సో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఉంది కదా, ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గన్నవరం, అలాగే కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ పొద్దుటూరు, అలాగే కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ తిరుపతి. ఈ 3 కాలేజెస్ అనేవి సో మీరు ఏదర్ ఎంసెట్ ద్వారా అయినా తీసుకోవచ్చు,
లేకపోతే 15% ఆఫ్ ద సీట్స్లో ఈ ఆల్ ఇండియా వెటర్నరీ కౌన్సిలింగ్ ద్వారా అయినా తీసుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. నెక్స్ట్ తెలంగాణలో మనకి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఉంది కదా. సో ఇందులో 2 కాలేజెస్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ హైదరాబాద్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కోరుట్ల, ఈ 2 కాలేజెస్ అనేవి ఆల్ ఇండియా వెటర్నరీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో మీరు ఈఏపీ సెట్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేకపోతే త్రూ ఈ ఆల్ ఇండియా వెటర్నరీ కౌన్సిలింగ్ ద్వారా అయినా అడ్మిషన్ అనేది పొందొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, సో నేను మీకు చెప్పాను కదా, గవర్నమెంట్ కాలేజెసే కాదు, సో ప్రైవేట్ కాలేజెస్ కూడా ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో వీళ్ళు సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేసినప్పుడు దాంట్లో మెన్షన్ చేస్తారు ఏవే ప్రైవేట్ కాలేజెస్ అని. చూసారు కదా, ద కాలేజ్ ఈజ్ అండర్ ప్రైవేట్ సెక్టర్. మనకి రాజస్థాన్లో ఏంటంటే చాలా వెటర్నరీ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్. సో అవి రికగ్నైజ్డ్ కాలేజెసే. సో ఆ కాలేజెస్ అనేవి కూడా ఈ కౌన్సిలింగ్లో అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. అయితే మీరు ఈ ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఒకసారి ఫీ అనేది చెక్ చేసుకోవాలి, అది మస్ట్ అండ్ షుడ్. ఓకేనా, ఫీ చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు చాయిస్ ఫిల్లింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు ఆ కాలేజ్ పెట్టాలా లేదా అనేది ఆలోచించుకోవాలి ఫీని బేస్ చేసుకొని. సో ఎందుకు ఈ ఆల్ ఇండియా వెటర్నరీ కౌన్సిలింగ్ గురించి నేను ఇప్పుడు వీడియో చేస్తున్నానంటే, సో ది టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో మీరు మన స్టేట్లో వెటర్నరీ చేయడం కన్నా కొన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఓకేనా, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇజాత్ నగర్ రాయ్బరేలీ. సో ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది టాప్ 1 ఇన్స్టిట్యూట్ వెటర్నరీకి మన ఇండియాలో. సో మీరు అలాంటి ఇన్స్టిట్యూట్స్లో వెటర్నరీ చేస్తే సో మీ ఫ్యూచర్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాబట్టి మంచి మంచి కాలేజీల్లో మీరు సీట్ తెచ్చుకోవాలంటే మన స్టేట్ కాదు, మన స్టేట్ దాటి ఎక్కడ మంచి కాలేజెస్ ఉంటే అక్కడికి వెళ్ళి, సో నేను చెప్తుంటాను కదా, ఏ కోర్స్ అయినా పర్లేదు, మీరు టాప్ మోస్ట్ కాలేజెస్లో చేస్తే మీకు ఆ స్కిల్ అనేది వస్తుంది. సో మీ దగ్గర స్కిల్ ఉన్నప్పుడు మీరు ఎలా అయినా సక్సెస్ అవుతారు. ఈ ఆల్ ఇండియా కోటా వెటర్నరీ కౌన్సిలింగ్కి సంబంధించి కానీ, లేకపోతే ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, అలాగే ఏపీ అండ్ తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కౌన్సిలింగ్కి సో మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో మీరు మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. సో మీరు జాయిన్ అయినప్పటి నుంచి టిల్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు మేము ఆ బెస్ట్ గైడెన్స్ అయితే ఇస్తాం. ఓకేనా, మీరు ఈ అన్ని కౌన్సిలింగ్స్కి ఏదైనా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్కి సో మనకి చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకునేటప్పుడు ఒక ప్రయారిటీ ఆర్డర్ అనేది పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ అనేవి ఫిల్ చేయాలి. మీరు ఏదైతే ఆర్డర్ పెట్టుకుంటారో దాన్ని బేస్ చేసుకొని మీ సీట్ అనేది డిసైడ్ అవుతుంది. సో మేమేమంటే మీ యొక్క మార్క్స్ని, ర్యాంక్ని, అలాగే మీ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని, మీ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని సో మీతో మాట్లాడి మీకు సపరేట్గా ఒక లిస్ట్ అయితే ఇస్తాము. సో మీకు బెస్ట్ కాలేజ్లో సీట్ రావడానికి మీ మార్క్స్కి సో అదే మీ యొక్క సీట్ అలాట్మెంట్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి అది సరిగ్గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి, రూల్స్కి సంబంధించి, సర్టిఫికేట్ సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా సో మీరు పర్సనల్గా మాకు 1-to-1 కాల్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి విత్ రెగ్యులర్ అప్డేట్స్ ద్వారా మీకు స్పెషల్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం. సో మీలో ఎవరన్నా ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి 3000 రూపీస్ సెండ్ చేసిన తర్వాత ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్లో సెండ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ అప్డేట్స్ ఏంటివని నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ మనం ఈ వెటర్నరీ కౌన్సిలింగ్కి, ఆల్ ఇండియా వెటర్నరీ కౌన్సిలింగ్కి ప్రీవియస్ ఇయర్ 2023 యొక్క కట్ ఆఫ్ని చూస్తే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 481 మార్క్స్కి సీట్ వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ 421, ఓబీసీ 461, ఎస్సీకి 394, ఎస్టీకి 362. ఇది లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో సో ఈ మార్క్స్ వాళ్ళకి సీట్ వచ్చింది. సో ఇంచుమించు ఇది ఒకే ఇయర్ సేమ్లా ఉంటుంది, +5 ఆర్ -5 అంతే. సో పెద్దగా డీవియేషన్ అయితే ఉండదు. సో ఈ ఇయర్ కూడా సో మీరు ఈ మార్క్స్లో +10 ఆర్ -10 రేంజ్లో ఉంటే సో మీరు ఆల్ ఇండియా వెటర్నరీ కౌన్సిలింగ్లో సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి ఇది ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుందంటే సో మనకి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన ఒక 1-2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి వెటర్నరీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు మన ఛానల్కి అప్డేట్లో ఉండండి. నేను ప్రతి ఒక్క మీకు ఉపయోగపడే ప్రతి ఒక్క దాని గురించి నేను అయితే వీడియోస్ చేస్తుంటాను. సో మీరు ఈ వీడియోస్ రెగ్యులర్ టైంకి లాస్ట్ డేట్ కన్నా ముందే చూడాలనుకుంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తేనే మీకు నేను వీడియో చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు లాస్ట్ డేట్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇది టోటల్గా ఆల్ ఇండియా వెటర్నరీ కౌన్సిలింగ్కి సంబంధించి మంచి ఇన్స్టిట్యూట్స్లో మీరు వెటర్నరీ చేయాలనుకుంటే సో ఈ కౌన్సిలింగ్లో మీరు డెఫినెట్గా పార్టిసిపేట్ చేయాల్సింది. సో ఈ కౌన్సిలింగ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.